పశ్చిమాసియా దేశం ఇరాన్ను సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి. ఒకవైపు విద్యుత్ సంక్షోభం, మరొక వైపు తాగునీటి ఎద్దడి ఆ దేశాన్ని వణికిస్తున్నాయి. అమెరికా యుద్ధ వార్నింగ్స్ ఇస్తోంది. ఇజ్రాయెల్ ఎప్పుడు దాడి చేస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వీటికి రియాల్ పతనం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. కరెన్సీ చారిత్రక స్థాయికి పడిపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేవలం రాజధాని తెహ్రాన్కే పరిమితమైన ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. సుప్రీం లీడర్ను చంపేయాలంటూ అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. దీంతో ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్న చర్చ మొదలైంది. సమస్యల సుడిగుండమైన ఇరాన్లో తిరుగుబాటు వస్తోందా? సుప్రీం లీడర్ను అక్కడి ప్రజలు దించేస్తారా? వాచ్ ది స్టోరీ. ఇరాన్లో తిరుగుబాటు వస్తుందా? సుప్రీం లీడర్ను ప్రజలు దించేస్తారా? ఆయతొల్లా ఖమేనీ మౌనం ఎందుకు? దశాబ్దాలుగా ఇరాన్ పాలకులు ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇజ్రాయెల్తో యుద్ధం, అగ్రనాయకులపై హత్యా ప్రయత్నాలు, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కఠినమైన ఆంక్షలు, మహ్సా అమినీ మరణం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన తిరుగుబాటు, ఇలా ఎన్నో సవాళ్లు ఎదురైనా ఇరాన్ పాలకులు నిలదొక్కుని గట్టిగానే నిలబడ్డారు. కానీ 2026లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెహ్రాన్ ఒక కొత్త ముప్పు ఎదుర్కొంటోంది. ఈసారి ఆ ముప్పు క్షిపణుల రూపంలోనూ మరిన్ని ఆంక్షల రూపంలోనూ రాలేదు. ఆ ముప్పుకు రియాల్ పతనమే అసలు కారణం. ఇరాన్ కరెన్సీ పేరు రియాల్. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఏళ్ల తరబడి జరిగిన సంఘర్షణలు చేయని పనిని ఆర్థిక వ్యవస్థ చేస్తుందా? ఇరాన్ పాలకులను ఆర్థిక సంక్షోభం ముంచేస్తుందా? ఈ ప్రశ్నలు ఎందుకు అడగాల్సి వస్తుందంటే, ఆ దేశంలో తాజాగా జరుగుతున్న ఆందోళనలు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. సాధారణంగా ఆదివారం అంటే తెహ్రాన్ వీధులు కిటకిటలాడుతాయి. మార్కెట్లకు ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తుతారు. పెద్ద ఎత్తున తమ వస్తువులను వ్యాపారులు విక్రయిస్తారు. కానీ గత ఆదివారం అంటే డిసెంబర్ 28 మాత్రం అందుకు భిన్నం. వ్యాపారులు తమ దుకాణాలను మూసేశారు. వారంతా రాజధాని నగరం తెహ్రాన్ వీధుల్లోకి పోటెత్తారు. తమ బతుకు తెరువు తమకు కావాలంటూ కొందరు నినదించారు. మరికొందరు మాత్రం సుప్రీం లీడర్ చావాలంటూ గొంతు కలిపారు. 28న రాజధాని తెహ్రాన్లో మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు దేశమంతటా వ్యాపించాయి. మొదట దుకాణదారులు, వ్యాపారులు మాత్రమే ఆందోళనలకు దిగారు. ఇప్పుడు ఈ ఆందోళనల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు కూడా నిరసనలోకి చేరారు. అసలు ఈ ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? నిజానికి ఈ ఆందోళనలు ఆర్థిక సంక్షోభం కేంద్రంగానే సాగుతున్నాయి. తాజాగా ఇరానియన్ రియాల్ భారీగా పతనమైంది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 14,20,000కు పడిపోయింది. అంటే $1 అంటే ఇరాన్లో 14,20,000 వస్తాయన్నమాట. నిజానికి ప్రస్తుతం ఇరాన్ కరెన్సీ కాస్త కోలుకుంది. కానీ దీని ప్రభావం మాత్రం వెంటనే కార్చిచ్చులా రేగింది. కరెన్సీ పతనం కారణంగా తమ ఉత్పత్తుల ధరల్ని వ్యాపారులు నిర్ణయించలేకపోతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి. ఇరాన్ ప్రజలు విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటారు, లేదంటే ముడి సరుకులు కొంటారు. వారి వ్యాపారమంతా ఇరాన్ కరెన్సీ మీదే ఆధారపడి ఉంటుంది. అకస్మాత్తుగా ఆ కరెన్సీ విలువ పడిపోయింది. దాంతో రాత్రికి రాత్రే ఆ సరుకులకు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఇంటి అద్దెలు కూడా కొండెక్కాయి. కానీ ఇరాన్ ప్రజల ఆదాయం మాత్రం దారుణంగా పడిపోయింది. దీంతో భయాందోళనలకు గురైన వ్యాపారులు తెహ్రాన్లో నిరసనలకు దిగారు. నిజం చెప్పాలంటే ఇరాన్ కరెన్సీ రియల్ విలువ పడిపోవడం అనేది కేవలం ఒక కారణం మాత్రమే. కానీ అసలు సమస్య దీనికంటే పెద్దది. ఇరాన్ ప్రస్తుతం ఒకేసారి అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఇరాన్ తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరెంటు కోతలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు ఇరాన్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. దశాబ్ద కాలంలోనే అత్యంత దారుణమైన కరువు పరిస్థితులు ఆ దేశంలో నెలకొన్నాయి. దీంతో డ్యాములలో నీరు అడుగంటిపోయింది. నగరాల్లో తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు జీతాలు పెరగకపోగా నిత్యావసరాల ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశంలో ఇంటర్నెట్పై ఆంక్షలున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు బయట నుంచి ఇరాన్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తెహ్రాన్ చేపడుతున్న అణు కార్యక్రమాలతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు ఇరాన్ను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. అటు అమెరికా యుద్ధ హెచ్చరికలు చేస్తుంటే ఇటు ఇజ్రాయెల్ ఏ క్షణంలో విరుచుకుపడుతుందన్న భయం ఇరాన్ ప్రజల్లో పొంచి ఉంది. ఇరాన్ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదు. నిజానికి ఇరాన్కు ఇలాంటి నిరసనలు కొత్తేమీ కాదు. 2022లో 22 ఏళ్ల మహ్సా అమినీ మరణం తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఇరాన్లోని మొరాలిటీ పోలీస్ కస్టడీలో అమినీ ప్రాణాలు కోల్పోయింది. హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో అమినీని మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మరణం దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దారితీసింది. ఆ నిరసనల్ని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచేసింది. ఈ అణిచివేతల సమయంలో 500 మందికి పైగా ఇరాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరాన్కి ఇలాంటి విపత్కర పరిస్థితులు కొత్తేమీ కాదు. కానీ తాజా నిరసనలు మునుపటి కంటే భిన్నమైనవి. ఇవి రోజువారీ జీవితానికి సంబంధించినవి. ప్రజల మనుగడనే ప్రశ్నార్థకంగా కరెన్సీ మారుస్తోంది. ఈ పోరాటం ఎప్పుడైతే రాజకీయ రంగు పులుముకుందో అప్పుడు ప్రభుత్వాల్లో వణుకు మొదలవుతుంది. అయితే తాజా నిరసనలను అడ్డుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రస్తుతం తెహ్రాన్ పాలకులు ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. తాము ప్రజల బాధను అర్థం చేసుకుంటున్నామని అధ్యక్షుడు మసూద్ పిజెస్కియాన్ తెలిపాడు. అలాగే తాజా ఇరాన్ కరెన్సీ పతనంతో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ తన పదవికి రాజీనామా చేశాడు. ప్రజల జీవనోపాధి సమస్యలు, నిరసనలపై పూర్తి బాధ్యతతో స్పందించాలని ఇరాన్ పార్లమెంటులో స్పీకర్ బాఖీర్ ఘలిబాఫ్ చెప్పారు. వివిధ రంగాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. గత నిరసనల సమయంలో ఆయన స్పందించిన తీరుకు ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. గతంలో నిరసనలు జరిగినప్పుడు వాటి వెనుక విదేశీ హస్తం ఉందని ఖమేనీ విమర్శించాడు. కానీ ఈసారి మాత్రం సుప్రీం లీడర్ మౌనంగా ఉన్నాడు. బహుశా ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన నిరసనకారులు మరింత ఆగ్రహం రగిలించే అవకాశం ఉందని ఖమేనీకి తెలిసుండొచ్చు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనలు ప్రభుత్వాన్ని పడగొట్టేంత స్థాయిలో ఉన్నాయా అంటే లేవని చెప్పాలి. ఎందుకంటే ఈ నిరసనలకు సరైన నాయకత్వం లేదు. వివిధ నగరాల మధ్య సమన్వయం లేదు. పైగా వీధులన్నీ ఇంకా ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయి. అయినప్పటికీ ఇరాన్ పాలకులు మాత్రం నిరసనలను లైట్ తీసుకోవడం లేదు. నిజానికి ఏదో ఒక సంక్షోభం వస్తే ప్రభుత్వం పడిపోదు. కానీ అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టినప్పుడు మాత్రం పతనం తప్పదని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న నిరసనలు ప్రభుత్వాన్ని పడగొట్టకపోవచ్చు. కానీ అవి అసాధారణ మార్పును మాత్రం తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇరాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా ఏ ప్రశ్నలకైతే సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందో ఇప్పుడు అవే ప్రశ్నలు సామాన్య ప్రజలు అడిగేలా ఈ నిరసనలు ప్రేరేపిస్తున్నాయి.